వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం రీజనింగ్లో ఎనాలజీ పోలిక పరీక్ష అనే టాపిక్ చూద్దాం. సో ఈ టాపిక్ అనేది మనకి కొంచెం నెంబర్ సిరీస్ అలాగే లెటర్ సిరీస్కి దగ్గరగా ఉంటుంది. ఈ ఎనాలజీలో మనకి డిఫరెంట్ టైప్స్ అంటే వర్డ్ రిలేటెడ్ ఎనాలజీ క్వశ్చన్స్ అడగచ్చు, నెంబర్ ఎనాలజీ క్వశ్చన్స్ అడగచ్చు, లెటర్ లేదా ఆల్ఫాబెట్ ఎనాలజీ అడగచ్చు, కొన్నిసార్లు రేర్గా నాన్ వర్బల్ కూడా అడగచ్చు. సో మీకు ఏ టైప్ అడిగినా సరే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఏ బి అలాగే సి క్వశ్చన్ మార్క్ ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు ఏ నుండి బి ఏ విధంగా వచ్చింది, ఏకి బీకి రిలేషన్ ఏంటి అన్నది ఐడెంటిఫై అనేది చేసి సేమ్ రిలేషన్ ఇక్కడ ఏ విధంగా అయితే ఏ నుండి బి అనేది వచ్చిందో అక్కడ ఏ రిలేషన్ అప్లై చేస్తే ఈ విధంగా ఏ బి అయిందో సేమ్ రిలేషన్ మనకి ఇక్కడ C2 క్వశ్చన్ మార్క్ అప్లై చేస్తే మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనకి సి ప్లేస్లో క్వశ్చన్ మార్క్ ఇస్తాడు, అప్పుడు మనకి బి నుండి ఏ రిలేషన్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా D2 క్వశ్చన్ మార్క్ రిలేషన్ అప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏ టు బి అనేది +1 చేస్తే ఏకి +1 చేస్తే బి వచ్చింది అనుకుంటే అదేవిధంగా సికి కూడా +1 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, లేదా ఇక్కడ మనకి +2 చేస్తే ఆన్సర్ వచ్చింది అనుకుంటే ఇక్కడ కూడా మనకి +2 అంటే ఇక్కడ 4 ఉంటే మనకి ఇక్కడ 2 అనేది ఉండాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్కి అయితే +2 చేస్తున్నాం, కానీ ఇక్కడ సి అడిగాడు కాబట్టి మనకి బ్యాక్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకి D2 సి రావాలంటే మనకి -2 చేయాల్సి ఉంటుంది. అంటే బ్యాక్ కాబట్టి అంటే రివర్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ -2 ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం -2 చేయాలి. సో ఈ విధంగా ఏ టు బి రిలేషన్ ఏ విధంగా అయితే ఉందో అదే రిలేషన్ మనకి పక్కన అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇవి మీకు ఫాస్ట్గా రావాలంటే మీకు స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ టేబుల్స్ అలాగే కొంతవరకు వొకాబులరీ అనేది వస్తే కనుక ఈ అనాలజీలో ఎటువంటి క్వశ్చన్స్ అన్నా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. మొట్టమొదటిగా వర్డ్ ఎనాలజీ చూసినట్లయితే మనకి క్వశ్చన్స్ అనేవి కంట్రీ, ప్రెసిడెంట్, స్టేట్ క్వశ్చన్ మార్క్ ఈ విధంగా అడుగుతాడు. ఇక్కడ చూస్తే మీకు కంట్రీ ప్రెసిడెంట్ అంటే కంట్రీకి హెడ్ మనకి ప్రెసిడెంట్ అంటే దేశానికి మనకి ఎవరు హెడ్ ఉంటారు, అధ్యక్షుడు హెడ్గా ఉంటారు. అదేవిధంగా స్టేట్కి హెడ్ ఎవరు మనకి గవర్నర్. సో ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. వర్డ్ ఎనాలజీ ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మెయిన్ మీరు స్టార్టింగ్ రిలేషన్ చూసుకుని ఇదే రిలేషన్ ఇక్కడ అప్లై చేసి మనకి ఆన్సర్ అనేది రప్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఎనాలజీ చూసుకుంటే 525 క్వశ్చన్ మార్క్ అంటే 525 ఎలా అయింది అని మనం అబ్జర్వ్ చేస్తే 5ని మనకి స్క్వేర్ చేశాడు అంటే వర్గం చేస్తే 25 వచ్చింది. అదేవిధంగా 9ని కూడా వర్గం స్క్వేర్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో 5 5లు 25 కాబట్టి అలాగే 9 9లు 81 అంటే 9 స్క్వేర్ 81 కాబట్టి 81 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ రిలేషన్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ అప్లై చేశాడు, మనం కూడా స్క్వేర్ అప్లై చేసి ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయాలి. నెంబర్ ఎనాలజీ ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా మనకి స్క్వేర్స్, క్యూబ్స్ అలాగే మల్టిప్లికేషన్ ఈ విధంగా రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి లాజిక్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెంబర్ సిరీస్లో ఎలా అయితే అప్లై చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా అప్లై చేసి మనం ఆన్సర్ అనేది చేయాలి. నెక్స్ట్ లెటర్ ఎనాలజీ లేదా ఆల్ఫాబెట్ ఎనాలజీ మనకి సింగిల్ ABCD ఈ విధంగా సింగిల్ అడగచ్చు, లేదా ఈ విధంగా మిక్స్డ్ లెటర్స్ కూడా అడగచ్చు. ఇక్కడ చూసినట్లయితే ABC BCD UVW క్వశ్చన్ మార్క్. ABC BCD ఎలా అయింది అని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏకి నెక్స్ట్ లెటర్ B, బీకి నెక్స్ట్ లెటర్ C, సికి నెక్స్ట్ లెటర్ D. అంటే ఏం లేదు, ఇక్కడ ఏం చేశాడు అంటే +1 చేశాడు. అంటే ABC అంటే ఒక్కొక్క దానికి నెంబర్స్ చూసుకుంటే ఏ అంటే 1 కాబట్టి 1కి +1 చేస్తే 2 అంటే B. ఈ విధంగా +1 చేశాడు కాబట్టి మనం కూడా ఈ పక్కన సేమ్ +1 లాజిక్ అప్లై చేస్తే UVWకి మనకి VWX అంటే యూకి నెక్స్ట్ లెటర్ వీకి నెక్స్ట్ లెటర్ Wకి నెక్స్ట్ లెటర్ మనకి X. సో +1 చేస్తే VWX. సో ఈ విధంగా మనకి +1 చేసి ఆన్సర్ అనేది తెలుసుకోవచ్చు. సో లెటర్ ఎనాలజీలో మనకి ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి. అలాగే మనకి ఒక్కొక్కసారి రేర్గా నాన్ వర్బల్ కూడా అడుగుతాడు, అంటే పిక్చర్స్ రూపంలో ఉంటుంది. మనకి ఏ విధంగా అడిగినా సరే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే స్టార్టింగ్ రిలేషన్ ఏ విధంగా అయితే అప్లై చేసాడో మనం చూసుకుని అదే రిలేషన్ మనకి పక్కన అప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇదే ఎనాలజీ కాన్సెప్ట్ అనేది. మనకి కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం, మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో మీకు క్వశ్చన్ చెప్పిన తర్వాత ఒకసారి వీడియో పాజ్ చేసి మీకు లాజిక్ అనేది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ నేను ఆన్సర్ అండ్ లాజిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 120 అనేది 168 అయితే 288 అనేది ఏమవుతుంది?
ఓకే. ఒకసారి ట్రై చేయండి. సో, ఇక్కడ ఏంటి అంటే మీకు నార్మల్‌గా అబ్జర్వ్ చేస్తే అంత త్వరగా లాజిక్ రాదు. కానీ జాగ్రత్తగా చూసినట్లయితే మీకు ఇవన్నీ కూడా కొంచెం స్క్వేర్స్‌కి దగ్గరగా ఉన్న నంబర్స్‌లా అనిపిస్తున్నాయి చూడండి. ఇది మనకి 121, 169, 289 అనుకుంటే ఇది మనకి కొంచెం 11 స్క్వేర్ అంటే 11 స్క్వేర్ 121 కదా! ఇది 13 స్క్వేర్ 169 అలాగే ఇది 17 స్క్వేర్ 289. సో, ఇవన్నీ కూడా కొంచెం స్క్వేర్స్‌కి దగ్గరగా ఉన్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం చేశాడు అంటే 11 స్క్వేర్ మైనస్ 1 అంటే 11 స్క్వేర్ 121 మైనస్ 1 సో 120 వచ్చింది. అలాగే 13ని స్క్వేర్ చేస్తే 169 169 నుండి 1 తీస్తే 168. అలాగే 17 స్క్వేర్ 288 మైనస్ 1 చేస్తే 288. ఓకే. సో మనకి ఇక్కడ ఏం చేశాడు అంటే స్క్వేర్ నెంబర్స్కి ఒకటి మైనస్ చేసి రాశాడు. సో ఇక్కడ 11, 13 ఈ రెండింటికి చూసినట్లయితే ఆల్టర్నేటివ్ నెంబర్స్ అంటే 11 తర్వాత 12 వదిలేసి 13 తీసుకున్నాడు. అంటే +2 నెంబర్ అనేది తీసుకున్నాడు. సో మనం ఇక్కడ కూడా +2 తీసుకుంటే 17కి +2 చేస్తే ఆల్టర్నేటివ్ నెంబర్ ఏమొస్తుంది 19 అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం చేశాడు మనకి స్క్వేర్ చేసి -1 చేశాడు కదా! ఇక్కడ కూడా మనం అదే విధంగా స్క్వేర్ చేసి -1 చేస్తే 19 స్క్వేర్ 361 361 నుండి 1 మైనస్ చేస్తే 360. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఏం లేదు స్క్వేర్ -1 లాజిక్ అనేది ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ నెంబర్ రాశాడు కాబట్టి ఇక్కడ రిలేషన్ ఇక్కడ కూడా సేమ్ మనం ఆల్టర్నేటివ్ నెంబర్ తీసుకుని దాన్ని స్క్వేర్ చేసి మైనస్ చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు లాజిక్ అనేది తెలుస్తుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా త్వరగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. అలాగే స్క్వేర్ స్కిప్స్ కూడా వస్తే మీకు త్వరగా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ ఏసిఈజీ కేఎంఓక్యూ ఐకేఎంఓ క్వశ్చన్ మార్క్. సో ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ మీకు నెంబర్స్ని కన్వర్ట్ చేసుకుంటే నేను కోడింగ్ అండ్ డీకోడింగ్ చాప్టర్లో నెంబర్స్ని ఈజీగా ట్రిక్స్తో ఎలా ఫాస్ట్గా కన్వర్ట్ చేయాలని చెప్పాను. ఏమన్నా చూడడం వల్ల ఉంటే ఒకసారి కోడింగ్ అండ్ డీకోడింగ్ చాప్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ క్లాస్ మీరు చూడండి. ఇక్కడ మనకు ఆల్ఫాబెట్స్లో ఏ అంటే 1, బి అంటే 2, జెడ్ అంటే 26 ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటే ఏసిఈజీ అంటే ఏ అంటే 1, సి అంటే 3, ఈ అంటే 5, జీ అంటే 7. సో ఈ విధంగా మార్చుకుందాం 1, 3, 5, 7. సో నెక్స్ట్ కేఎంఓక్యూ అంటే 11, 13, 15, 17. సో ఇక్కడ మీకు లాజిక్ ఏం అప్లై చేశాడు అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే +10 చేయడం జరిగింది. అంటే 1కి 10 కలిపితే 11, 3కి 10 కలిపితే 13, 5కి 10 కలిపితే 15, 7కి 10 కలిపితే 17. అంటే ఇక్కడ మనకి +10 చేయడం జరిగింది లాజిక్ అనేది. సో మనం ఏం చేయాలి సేమ్ అదే విధంగా ఇటు నెంబర్స్ రాసుకుని +10 అనేది చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఐకేఎంఓ అంటే 9, 11, 13, 15 ఐ అంటే 9, కే అంటే 11, ఎం అంటే 13, ఓ అంటే 15. సో +10 చేసినట్లయితే 19, 21, 23, 25 9కి 10 కలిపితే 19, 11కి 10 కలిపితే 21, 13కి 10 కలిపితే 23, 15కి 10 కలిపితే 25. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 19, 21, 23, 25. సో 19 అంటే ఎస్, 21 అంటే యు, 23 అంటే డబ్ల్యూ, 25 అంటే వై. సో అది ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. మీరు నెంబర్స్లో కన్వర్ట్ చేసుకుని లాజిక్ చూస్తే ఇక్కడ మనకి +10 చేశాడు. అదేవిధంగా మనకి +10 చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో ఓకే నెక్స్ట్ 8116 క్వశ్చన్ మార్క్ 25. సో నేను చెప్పాను కదా ఒక్కొక్కసారి సి ప్లస్ కూడా మనకి క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఇది 9 స్క్వేర్, ఇది 4 స్క్వేర్, అలాగే ఇది 5 స్క్వేర్. మనకి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఈ విధంగా సి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఆన్సర్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది 9 స్క్వేర్, ఇది 4 స్క్వేర్. మనకి ఇక్కడ C2 డి కాదు D2C ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ B2A చూసుకున్నట్లయితే 4 ఇక్కడ 9 అయింది. 4 9 అవ్వాలంటే మనం ఏం చేయాలి +5 అనేది చేయాలి. ఇది 4 స్క్వేర్, ఇది 9 స్క్వేర్ కదా. మనకి 4 నుండి 9 ఎలా వచ్చింది +5 చేస్తే వచ్చింది. సో 25 అనేది మనకి 5 స్క్వేర్ కదా. సో ఈ 5కి ఏం చేయాలి +5 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో +5 చేసిన తర్వాత మనకి 10 వచ్చింది కదా. సో మనకి 10 కాదు 10కి స్క్వేర్ కూడా చేయాలి. ఎందుకంటే 4 నుండి 9 వచ్చింది. తర్వాత 9కి స్క్వేర్ చేస్తే 81 అనేది వచ్చింది. ఓకే అర్థమవుతుంది కదా. సో అదేవిధంగా 10కి స్క్వేర్ చేస్తే మనకి 100 అనేది వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. ఓకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
మనకి 81 అనేది 9 యొక్క స్క్వేర్, 16 అనేది 4 స్క్వేర్. 4 నుండి 9 రావాలంటే +5 చేయాలి కాబట్టి మనకి ఇక్కడ 5 స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఈ 5కి +5 చేస్తే మనకి 10 వస్తుంది. సో ఈ 10కి స్క్వేర్ చేయాలి. 10 10లు 100. ఓకే, అర్థమైంది కదా. సో ఆప్షన్ ఏ ఆన్సర్. సో నెక్స్ట్ చతురస్రం అనేది చుట్టుకొలత అయితే వృత్తం అనేది ఏమవుతుంది? స్క్వేర్, పెరిమీటర్ అయితే సర్కిల్ ఏమవుతుంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి వృత్త పరిధి. ఆప్షన్ సి సర్కంఫరెన్స్. మనకి చతురస్రం స్క్వేర్ అనేది ఉంది కదా, ఈ స్క్వేర్ అనే దానికి చుట్టూరు ఉన్నదాన్ని మనం చుట్టుకొలత అంటాం. 4a మనకి ఫార్ములా మెజరేషన్ క్షేత్రగణితంలో నేర్చుకుంటాం కదా. సో చతురస్రం చుట్టూ ఉన్నది మనకి చుట్టుకొలత అయితే వృత్తానికి చుట్టూ ఉన్నది ఏమవుతుంది అంటే వృత్త పరిధి. ఓకే, సో ఆప్షన్ అనేది వృత్త పరిధి అవుతుంది. ఎందుకంటే చతురస్రం చుట్టూ ఉన్నదాన్ని పక్కన రాసాడు కాబట్టి వృత్తం చుట్టూ ఉన్నదాన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మనకి వృత్త పరిధి 2πr మెజరేషన్లో ఫార్ములాస్ ఉంటాయి కదా. సో స్క్వేర్కి మనకి పెరిమీటర్ అంటే చుట్టూ ఉన్నది పెరిమీటర్ ఇచ్చాడు కాబట్టి సర్కిల్ చుట్టూ ఉన్నది మనకి సర్కంఫరెన్స్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 25 అనేది 9 అయితే 16 అనేది ఏమవుతుంది? ఓకే, చూడండి ఇక్కడ 25 అనేది 5 యొక్క స్క్వేర్, 9 అనేది మనకి 3 యొక్క స్క్వేర్. ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే 2 ఉంది. సో ఇక్కడ 16 అనేది 4 స్క్వేర్, మనకి డిఫరెన్స్ 2 తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? 2 వస్తుంది. సో 2కి స్క్వేర్ చేస్తే ఆన్సర్ అనేది 4. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 25 అనేది 5 స్క్వేర్, 3 అనేది 9 స్క్వేర్, 16 అనేది 4 స్క్వేర్. ఇవన్నీ కూడా స్క్వేర్స్ వర్గాలు ఇవ్వడం జరిగింది. సో ఈ స్క్వేర్స్ 5 3కి డిఫరెన్స్ అనేది చూస్తే 2 వచ్చింది కదా. ఇక్కడ అలాగే డిఫరెన్స్ వస్తే 4కి 2కి డిఫరెన్స్ 2 వస్తుంది. సో కాబట్టి మనం -2 చేసుకోవాలి. 4కి -2 చేస్తే -4కి -2 చేస్తే 2 వస్తుంది. ఈ 2కి మనకి స్క్వేర్ చేస్తే ఆన్సర్ అనేది 4 వస్తుంది. సో నెక్స్ట్ వాల్యూమ్ లీటర్, లెంత్ క్వశ్చన్ మార్క్, పరిమాణము లీటర్, పొడవు డాష్. ఓకే, ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. వాల్యూమ్ అనేది లీటర్ అయితే లెంత్ అనేది మనకి మీటర్ అవుతుంది. వాల్యూమ్ని మనకి లీటర్స్లో కొలిస్తే లెంత్ని మనకి మీటర్స్లో కొలుస్తాం. ఓకే, పరిమాణాన్ని లీటర్స్లో కొలిస్తే మనకి పొడవును మనకి మీటర్లో కొలవడం జరుగుతుంది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 636 అయితే 8 ఏమవుతుంది? ఓకే, సో చాలా సింపుల్ లాజిక్ ఇది. 6 మనకి 6 × 6 36, అలాగే 8 × 6 48. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. మీరు ఆప్షన్స్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒకసారి మీరు ఏమనుకుంటారు సింపుల్గా 6 స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36 కాబట్టి 8 స్క్వేర్ 64 ఆన్సర్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఆప్షన్లో చూస్తే ఆ లాజిక్ కూడా కరెక్టే, కానీ ఆప్షన్లో మనకి ఎక్కడ కూడా 64 లేదు కాబట్టి మనం ఆ లాజిక్ కాకుండా వేరే లాజిక్ అనేది ట్రై చేయాలి. ఎందుకంటే లాజిక్స్ అనేవి మనకి ఒక క్వశ్చన్కి 2-3 దాకా లాజిక్స్ వస్తాయి, కానీ మనకి ఆ వచ్చిన లాజిక్ ఆన్సర్ అనేది ఆప్షన్లో కూడా ఉండాలి కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ స్క్వేర్ చేసినా సరే లాజిక్ కరెక్ట్గానే వస్తుంది, కానీ 64 మనకి ఆప్షన్లో లేదు కాబట్టి 6 36, 8 48. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్ ప్రైడ్ అయితే వుల్ఫ్ ఏమవుతుంది? సో మీకు స్టార్టింగ్లో వొకాబులరీ అనేది కూడా రావాల్సి ఉంటుంది అని చెప్పాను కదా. ఎందుకు అంటే ఈ విధంగా కొన్ని వర్డ్స్కి మీకు మీనింగ్ తెలిస్తేనే ఈ ఆన్సర్ చేయగలుగుతారు. అందుకే కొంతవరకు మీకు వొకాబులరీ అనేది కూడా అనాలజీలో యూజ్ అవుతుంది కొన్ని వర్డ్స్కి. సో మీకు ఇక్కడ చూసినట్లయితే లైన్ ప్రైడ్ అంటే ఏంటి అంటే మనకి ప్రైడ్ అంటే గ్రూప్ ఆఫ్ లైన్స్, అంటే ఒక ఫ్యామిలీ లైన్స్ గ్రూప్ ఉంటే కనుక ఒక గ్రూప్ ఆఫ్ లైన్స్ అన్ని లైన్స్ దగ్గర ఒక దగ్గర ఉంటే దాన్ని మనకి ప్రైడ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో అంటే లైన్ యొక్క గ్రూప్ పక్కన ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమడిగాడు? వుల్ఫ్ క్వశ్చన్ మార్క్. సో వుల్ఫ్ యొక్క గ్రూప్ని ఏమంటారో మనకి తెలిస్తే కనుక ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో ప్యాక్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వుల్ఫ్స్. సో వుల్ఫ్స్ అన్ని గ్రూప్గా ఉంటే కనుక ఆ గ్రూప్ని మనకి ప్యాక్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో అంటే మీకు ప్రైడ్ అనే దానికి మీనింగ్ తెలియాలి. ప్రైడ్ అంటే ఏంటో మీనింగ్ తెలిస్తేనే, ఆ ప్రైడ్ అంటే లైన్ గ్రూప్ కాబట్టి ఆ మీనింగ్ తెలిస్తే, అలాగే వుల్ఫ్ యొక్క గ్రూప్ని ఏమంటారు అది కూడా మీకు మీనింగ్ తెలియాలి. సో ఈ 2 వర్డ్స్కి మీనింగ్ తెలిస్తేనే మీకు ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయగలరు. సో ప్రైడ్ అంటే గ్రూప్ ఆఫ్ లైన్స్ని ప్రైడ్ అంటారు, గ్రూప్ ఆఫ్ వోల్ఫ్స్ మనకి ప్యాక్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ 212 అయితే 3 అనేది ఏమవుతుంది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే 2
ఈ 2 ఏదైతే ఉందో దీనికి స్క్వేర్ అండ్ క్యూబ్ చేసినట్లయితే 2 యొక్క క్యూబ్ 2 రెళ్ళు 4 4 రెళ్ళు 8 2 యొక్క క్యూబ్ 8 అవుతుంది. 2 యొక్క స్క్వేర్ వర్గం వచ్చి మనకి 4 అవుతుంది. సో ఇది 2ని మనకి క్యూబ్ చేశాడు, స్క్వేర్ చేశాడు. ఆ రెండింటిని మనకి యాడ్ చేయడం జరిగింది. అంటే 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ 8 + 4 12 అయింది. సో అంటే ఆ విధంగా మనకి 12 అనేది వచ్చింది. ఇది కొంచెం మనకి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. లాజిక్ అనేది అంత త్వరగా దొరకదు. సో 2 నుండి 12 ఏ విధంగా వచ్చింది అంటే మనకి 2 6 12, సో 3 4 12 అలా విధంగా కూడా అనుకుంటారు. 3 6 18 అని. కానీ ఆప్షన్స్లో అది లేదు కాబట్టి మీరు ఆప్షన్స్ కూడా చూసుకుంటూ ఉండాలి. సో 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 2ని క్యూబ్ ప్లస్ స్క్వేర్ చేస్తే 12 వచ్చింది. సో అదేవిధంగా మనకి పక్కన ఉన్న 3 కూడా అప్లై చేస్తే లాజిక్ అనేది 3 క్యూబ్ 3 3 9 9 3 27 3 స్క్వేర్ 3 3 9. సో 27 + 9 36. సో ఈ విధంగా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్. ఓకే. సో 2 యొక్క క్యూబ్ 2 క్యూబ్ అలాగే 2 యొక్క స్క్వేర్ అంటే 2 ఇచ్చిన నెంబర్కి స్క్వేర్ చేసి అలాగే క్యూబ్ చేసి రెండింటిని యాడ్ చేస్తే మనకి 12 అనేది వచ్చింది. అదేవిధంగా మనకి 3కి క్యూబ్ చేసి 3కి స్క్వేర్ చేసి రెండింటిని యాడ్ చేసి ఆన్సర్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 464 6th క్వశ్చన్ మార్క్. ఓకే. సో చాలా సింపుల్. ఇది క్యూబ్స్ అనేది వస్తే మీకు ఫాస్ట్గా తెలుస్తుంది. సో 4ని క్యూబ్ చేస్తే 4 క్యూబ్ 64 వస్తుంది. అదేవిధంగా మీకు 6ని క్యూబ్ చేసినట్లయితే మనకి 216 216 6 యొక్క క్యూబ్ 216. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్. సో 4 క్యూబ్ 64 6 క్యూబ్ 216. ఓకే. 7 350 అయితే 8 ఏమవుతుంది? మీకు స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి వస్తేనే ఆన్సర్స్ అనేవి లాజిక్స్ అనేవి ఫాస్ట్గా తెలుస్తాయి. మీరు చూడండి 7 యొక్క క్యూబ్ కనుక తెలిసినట్లయితే మీకు 343 దానికి దగ్గరగా ఉంది అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. సో 7ని క్యూబ్ చేస్తే 343 వస్తుంది. దానికి మళ్ళీ 7ని కలిపితే 350 వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేశాడు అంటే లాజిక్ అనేది 7 క్యూబ్ ప్లస్ 7 అంటే దాన్ని నెంబర్ని ఇచ్చిన నెంబర్ని క్యూబ్ చేసి మళ్ళీ అదే నెంబర్ని దానికి యాడ్ చేయడం జరిగింది. అప్పుడు 350 వస్తుంది. అదే లాజిక్ని మనం ఇక్కడ అప్లై చేస్తే 8 క్యూబ్ అంటే 512 8 8 64 64 3 512 8 క్యూబ్ ప్లస్ 8 512 ప్లస్ 8 520 అనేది వస్తుంది. ఇక్కడ 7 క్యూబ్ అంటే ఇచ్చిన నెంబర్ని క్యూబ్ చేసి మళ్ళీ అదే నెంబర్ని కలిపాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? 8ని క్యూబ్ చేస్తే 512 వస్తుంది. దానికి మనం అదే నెంబర్ని కలపాలి. అంటే 8ని కలిపితే 8 క్యూబ్ 512 ప్లస్ 8 520. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంటూ 50 చేశాడు అని కూడా అనుకోవచ్చు. అంటే 7 5 35 కాబట్టి 7 × 50 చేశాడేమో. ఇక్కడ కూడా మనం ఇంటూ 50 చేద్దాం అని అనుకుంటే 8 5 40. సో 400 అనేది ఆప్షన్లో ఎక్కడ కూడా లేదు. సో ఆ లాజిక్ కూడా మీకు రావచ్చు అటువంటి లాజిక్స్ అనేవి. కానీ ఇక్కడ ఆప్షన్లో కూడా మనకి ఆ లాజిక్కి సరిపోయే ఆన్సర్ ఉండాలి. సో ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటి అంటే క్యూబ్ ప్లస్ 1 అదే నెంబర్ని ఇచ్చిన నెంబర్ని క్యూబ్ చేసి మళ్ళీ అదే నెంబర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ జంతు ప్రదర్శనశాల రోగి క్వశ్చన్ మార్క్ యానిమల్ జూ పేషెంట్ క్వశ్చన్ మార్క్. ఓకే. ఇక్కడ చూసినట్లయితే మనకి జంతువుల్ని ఎక్కడ ఉంచుతారు? జంతు ప్రదర్శనశాలలో ఉంచుతారు. అదేవిధంగా రోగిని ఎక్కడ ఉంచుతారు? ఆసుపత్రిలో ఉంచుతారు. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. సో యానిమల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? జూలో ఉంటాయి. సో పేషెంట్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు? హాస్పిటల్లో ఉంటారు. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ZYXTSR MLK క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనకి నెంబర్స్లోకి మార్చుకున్నట్లయితే ZYX అంటే 26 25 24 TSR T అంటే 20 S అంటే 19 R అంటే 18. సో మార్చుకుందాం. అలాగే ఇక్కడ ఏం చేశాడు అని చూసినట్లయితే +6 అనేది చేశాడు. అంటే -6 చేశాడు. 26లోని R మైనస్ చేస్తే 20 25లోని R మైనస్ చేస్తే 19 24లోని R మైనస్ చేస్తే 18. సో ఇక్కడ మనకి ఏం చేశాడు అంటే -6 అనేది చేశాడు. సో అలాగే MLK అంటే 13 12 11 దీనికి కూడా మనకి -6 అనేది చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో 13లోని 6 తీస్తే 7 12లోని 6 తీస్తే 5 11లోని 6 తీస్తే 5 లేకపోయినా మీకు 1 చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా వరుసగా ఉన్నాయి కాబట్టి 20 19 18 అలాగే ఇక్కడ కూడా స్టార్టింగ్ ఒకటి -6 చేసుకుని తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ మనకి వరుస నెంబర్లు 7 6 5 వేసుకుంటే సరిపోతుంది. సో ఏం లేదు ZYX దీనికి సంబంధించి నెంబర్స్లోకి మార్చుకుంటే ఇక్కడ మనకి చేసిన లాజిక్ కల్లా -6 చేశాడు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ -6 చేసినట్లయితే మనకి 7 6 5 అంటే GFE 7 అంటే మనకి G R అంటే F
5 అంటే ఈ. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి 676, 841, 324 డాష్. సో ఇక్కడ చూస్తే అన్నీ కూడా మనకి స్క్వేర్స్కి దగ్గరగా ఉన్నాయి. 676 అనేది మనకి 26 స్క్వేర్, 841 అనేది 29 స్క్వేర్, అలాగే 324 అనేది మనకి 18 స్క్వేర్. మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 3 డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం డిఫరెన్స్ 3 తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇది 18 స్క్వేర్ కాబట్టి 18కి 3 కలిపితే 21 వస్తుంది. సో ఈ 21కి మనకి స్క్వేర్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో 21 స్క్వేర్ అనేది ఎంత అవుతుంది? 441. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏం లేదు, అన్ని స్క్వేర్స్ ఇచ్చాడు. మనకి 26, 29 అలాగే 18 ఇచ్చాడు. మనకి ఇక్కడ లాజిక్ ప్రకారం +3 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి +3 చేసుకుని 18కి 3 కలిపితే 21, 21 × 21 441. సో చాలా వరకు మీరు గమనిస్తే కనుక స్క్వేర్స్ క్యూబ్ రిలేటెడ్గా అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి నేర్చుకుంటే ఈజీగా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో ఆప్షన్ సి 441. నెక్స్ట్ FDAMKHQOL క్వశ్చన్ మార్క్. సో మీరు లాజిక్ అబ్జర్వ్ చేస్తే FDA అంటే 6, 4, 1, MKH అంటే 13, 11, 8. సో ఇక్కడ మనకి ఏం చేశాడు అంటే +7 అనేది చేశాడు. సో మనం కూడా ఇక్కడ మనకి +7 లాజిక్ అప్లై చేసాడు కాబట్టి ఇక్కడ కూడా మనకి +7 అనేది అప్లై చేయాలి. సో QOL అంటే 17, 15, 12. సో +7 అప్లై చేస్తే 17 + 7 24, 15 + 7 22, 12 + 7 19. సో 24, 22, 19. సో 24 అంటే X, 22 అంటే V, మనకి S అంటే 19. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఏం లేదు, ఇక్కడ మనకి +7 చేశాడు కాబట్టి ఇక్కడ కూడా మనకి +7 చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నూనె, విత్తనం, లోహం క్వశ్చన్ మార్క్, ఆయిల్, సీడ్, మెటల్ క్వశ్చన్ మార్క్. ఓకే, మనకి విత్తనంలోండి మనకి ప్రాసెస్ చేసినట్లయితే ఆయిల్, నూనె అనేది వస్తుంది. అలాగే మనకి ముడి ఖనిజాన్ని మనకి ప్రాసెస్ చేసినట్లయితే లోహం అనేది వస్తుంది. ఓకే, సీడ్ నుండి మనకి ఆయిల్ వస్తుంది. సో దేని నుండి మెటల్ వస్తుంది అంటే ఓర్ నుండి మనకి మెటల్ అనేది వస్తుంది. సో విత్తనం నూనె అయితే, ముడి ఖనిజం అనేది లోహం అవుతుంది. ఓకే, నెక్స్ట్ తారు, రోడ్, ఇటుక క్వశ్చన్ మార్క్, యాస్ఫాల్ట్, రోడ్, బ్రిక్ డాష్. సో మనకి ఇక్కడ తారుతో మనకి తారు రోడ్లు అనేవి ఇప్పుడంటే ఎక్కువగా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు కానీ అంతకుముందు తారు రోడ్లు అనేవి వేశారు కదా. మనకి రోడ్డు వేయడానికి తారు ఉపయోగిస్తారు. సో మనకి దేన్ని చేయడానికి ఇటుక ఉపయోగిస్తారంటే మనకి ఏదైనా ఒక గోడ కట్టాలంటే దాన్ని మనకి ఇటుకలతో కడతారు కదా. సో రోడ్ అనేది మనకి తారుతో వేస్తారు, యాస్ఫాల్ట్తో. అలాగే వాల్ అనేది మనకి బ్రిక్స్తో బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, రోడ్డు వేయడానికి తారు ఉపయోగిస్తారు, గోడ కట్టడానికి ఇటుక బ్రిక్ అనేది యూజ్ చేస్తారు. సో ఆప్షన్ డి ఆన్సర్. సో ఇది మనకి ఎనాలజీ టాపిక్ అనేది. మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న బుక్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి తీసుకుని ప్రాక్టీస్ చేయండి. జస్ట్ మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఎన్ని లాజిక్స్ అనేవి మీరు ఐడెంటిఫై చేయడానికి నేర్చుకుంటారో అంత ఈజీగా ఎగ్జామ్లో ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో మీకు క్వశ్చన్ అనేది ఉంది, 4 అనేది 80 అయితే 5 అనేది ఏమవుతుంది? సో ఇది నేను ఆల్రెడీ ఇప్పటిదాకా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఎగ్జామ్స్లో ఆల్రెడీ లాజిక్ అనేది చెప్పాను. సేమ్ లాజిక్ అప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో 150, 110, 105, 120 నాలుగిట్లో ఆన్సర్ ఉంది. సో మీరు ఇది ట్రై చేసి ఆన్సర్ అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్, షేర్ చేస్తూ ఉండండి. మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్, అలాగే ఆడ్ మ్యానర్, మిర్రర్ ఇమేజ్ కొన్ని వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఏమన్నా చూడని వాళ్ళంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.